మొత్తం కుందన్ వర్క్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంది. అమ్మవారికి వచ్చేసి చూరు కదా, మనకు వచ్చేసి 3 ఫీట్ దుర్గామాత. సారీ, మనకు వచ్చేసి 3 ఫీట్ దుర్గామాత. కిరీటం కానీ బ్యాక్ రోప్, మన కిరీటం బ్యాక్ రోప్ ఇట్లా చూసుకోవచ్చు. మొత్తం మనకు చేతులకు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కుందన్ వర్క్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది అమ్మవారికి వచ్చేసి. హలో కాక నమస్తే. ఇలా నేను వచ్చేసి మన కొట్ల శిల్పకళార్ట్స్లో అయితే ఉన్నా. ఒక్కసారి ఇక్కడ మనకు ఒక 3 ఫీట్ దుర్గామాతను అయితే చూపిస్తాయి ఊడూరి. అంతేకాకుండా మనకు వచ్చేసి అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉన్నాయి. ఒక్కసారి మనమైతే చూసుకోవచ్చు. ఇటు వచ్చేసి పెద్ద దుర్గామాత, ఇటు వచ్చేసి మనకైతే చిన్నవి ఉన్నాయి. అంతేకాకుండా మన కుందన్ వర్క్ వచ్చేసి మన శిల్పకళార్ట్స్లో నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ మీకైతే చూపిస్తాయి ఊడూరు. ఒక 6 ఫీట్స్ అయితే ఉంటుంది దుర్గామాత. ఒక్కసారి చూడూరి, మనకు వచ్చేసి చూసుకోవచ్చు. మొత్తం కుందన్ వర్క్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంది అమ్మవారికి వచ్చేసి. అంతేకాకుండా మనం ఇక్కడ సింహం కూడా చూసుకోవచ్చు. రియల్ హెయిర్ వర్క్ కూడా ఇచ్చేసారు, చూసిరు కదా. ఈ దుర్గామాత ఫేస్ కట్ ఇట్లా చూడూరి, మస్తు అంటే మస్తు ఉందన్నట్టు. మొత్తం కుందన్ వర్క్ అయితే కిరీటం కానీ మొత్తం మనకు గోల్డ్ వర్క్లో కానీ మొత్తం అయితే ఇచ్చేసారు అన్నట్టు. అంతేకాకుండా మనకు వచ్చేసి ఒక 3 ఫీట్ దుర్గామాతలు అవుతున్నాయి, మీకు అవి కూడా చూపిస్తా. చూస్తురు కదా, మనకు వచ్చేసి 3 ఫీట్ దుర్గామాత. ఒక్కసారి ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు. మొత్తం ఆయిల్ పెయింట్తో అయితే ఇచ్చేసారు, చూసిరు కదా. ఫేస్ కట్ కూడా ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకు. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి మీకు ఒక 2 చూపించాయి కదా, ఇక్కడ వచ్చేసి మీకు చూపిస్తాయి చూడరి. మనకు 3 ఫీట్ దుర్గామాత వచ్చేసి ఇట్లా లైన్గానే అయితే ఉన్నాయి అన్నట్టు. ఒక్కసారి చూసుకోరి, మనకు వచ్చేసి 3 ఫీట్ దుర్గామాత. మనం వచ్చేసి చిన్నగా అంటే పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకైతే ఈ 3 ఫీట్ దుర్గామాత అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ చూసుకొని మనకు వచ్చేసి ప్రతి ఒక్క కలర్లోనైతే అమ్మవారి విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా పెద్ద విగ్రహాలు అయితే మీకు ఇప్పుడు చూపిస్తాయి చూడరి. చూస్తురు కదా, మనకు వచ్చేసి కవర్ కప్పడం ద్వారా మనకైతే క్లియర్గా కనిపిస్తలేదు. కానీ ఒక్కసారి కిరీటం కానీ బ్యాక్ రోప్, మన కిరీటం బ్యాక్ రోప్ ఇట్లా చూసుకోవచ్చు. మొత్తం మనకు చేతులకు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కుందన్ వర్క్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది అమ్మవారికి వచ్చేసి. అంతేకాకుండా ఇక్కడ మనకు వచ్చేసి సింహం కూడా చూసుకోవచ్చు. రియల్ హెయిర్ వర్క్ అయితే ఇచ్చేసారు. అమ్మవారు చూసుకొని ఆ ఫేస్ కట్ కానీ ఆ రూపం కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అమ్మవారు వచ్చేసి శాంతి రూపంలో నెక్స్ట్ లెవెల్ అయితే అమ్మవారి రూపం నెక్స్ట్ లెవెల్ ఉందన్నట్టు. అంతేకాకుండా మనం వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఒక 7 ఫీట్ దుర్గామాత. మనకు వచ్చేసి సింహం మీదనైతే కూర్చుంది, క్రాస్ సిట్టింగ్ కొంచెం అమ్మవారు. బ్యాక్ రూప్ చూసుకుంటే మనకు వచ్చేసి గరుడ వాహనాలు అయితే ఇచ్చేసారు, చూసిరు కదా. మంచి మల్టీ కలర్లను అయితే ఇచ్చేసారు అన్నట్టు. అంతేకాకుండా ఇంకా మీకు దుర్గామాతలు అయితే చూపిస్తాయి కూడా చూస్తురు కదా. మనకు వచ్చేసి ఇందులో కలర్స్ అన్నట్టు. అంతేకాకుండా ఈ అమ్మవారు చూసుకోరి, మనకు వచ్చేసి అంటే వితౌట్ బ్యాక్ రోప్, కాకపోతే సింపుల్గా ఉంది అమ్మవారు వచ్చేసి. చూస్తురు కదా, దాదాపు అమ్మవారి హైట్ వచ్చేసి మనకు 6 to 7 ఫీట్స్ మధ్యలో అయితే ఉంటుంది. చూసిరు కదా, ఈ అమ్మవార్లు వచ్చేసి ఇప్పుడు మీకు వచ్చేసి పెద్ద దుర్గామాతలు అయితే చూపిస్తా. అంటే వర్క్ అవుతుంది. అంతేకాకుండా కలరింగ్ అయిన అమ్మవారు కూడా నేనైతే మీకు చూపిస్తాయి చూడండి. సో ఇప్పుడు నేను వచ్చేసి మీకైతే పెద్ద విగ్రహాలు అయితే చూపిస్తున్నా. ఇక్కడ వచ్చేసి మన కలరింగ్ వర్క్ అయితే అవుతుంది అన్నట్టు. ఒక్కసారి చూడరి, మనకు వచ్చేసి చూసిరు కదా పెద్ద విగ్రహాలు. ఇక్కడ ఈ అమ్మవారి కాన్సెప్ట్ ఏంటంటే మనకైతే మీదే చూసుకోవచ్చు. అంటే కిరీటం కొంచెం మంది అయితే వెండి కిరీటం చేయించుకుంటారు కదా, అంటే అట్లా పెట్టుకోనికి అన్నట్టు. చూస్తురు కదా, ఇటు వచ్చేసి మనకైతే సింహం వచ్చింది, ఇటు వచ్చేసి పులి కూడా వచ్చింది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మనకైతే టోటల్గా ఈ అమ్మవారికి కలరింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడ్డది. అంతేకాకుండా చూసుకోవచ్చు, ఇటు మనకైతే పులి వచ్చింది, ఇక్కడ వచ్చేసి సింహం వచ్చింది. అమ్మవారికి ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ రోప్ వచ్చేసి మొత్తం మనకు బ్లాక్లను అయితే ఇచ్చేసారు అన్నట్టు. చూస్తురు కదా, ఇది కూడా సేమ్ పీస్. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి మీకైతే ఇట్లా మనకు ఇంకొక డిఫరెంట్ థీమ్లను అయితే పంపిస్తాయి ఊడూరి అమ్మవారిని. ఒక్కసారి ఊడూరి, మనకు వచ్చేసి మంచిగా సైడ్కి వచ్చేసి సింహం వచ్చింది. అంతేకాకుండా బ్యాక్ రోప్ కూడా చూసుకోవచ్చు. మనకు నెక్స్ట్ లెవెల్ ఉందన్నట్టు. అమ్మవారి ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు దగ్గర నుంచి. ఒక్కసారి చూస్తురు కదా, మనకు వచ్చేసి ఇక్కడ అంశ కూడా వచ్చేసింది. ఇంకా ఇక్కడ మనకు వచ్చేసి ఈ విగ్రహం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు వచ్చేసి సింహం మీద కూర్చున్న అమ్మవారు. ఒక్కసారి ఊడూరి, మనకు చేతిలో గద కూడా ఉంది. ఒక్కసారి అమ్మవారి ఫేస్ కట్ కూడా చూసుకుందాం దగ్గర నుంచి. అంతేకాకుండా మనకు వచ్చేసి చూసిరా క్రాస్ సిట్టింగ్ అన్నట్టు అమ్మవారు కొంచెం చూసిరా. ఇప్పుడు మీకు వచ్చేసి ఒక 10 ఫీట్ల దుర్గామాతను అయితే పంపిస్తా. ఈ అమ్మవారు వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అంటే ట్రెండింగ్లో ఉంటుంది ఎప్పటికైనా. ఒక్కసారి చూడరి, మనకు బ్యాక్ రోప్లో చూసుకుంటే మీద నుంచి పరమశివుడు అయితే దర్శనమిస్తుండు. అంతేకాకుండా ఇక్కడ చూసుకోవచ్చు, మనకు వచ్చేసి సైడ్కి సింహం, ఇక్కడ వచ్చేసి పులి వచ్చింది అన్నట్టు. అమ్మవారు చూసిరు కదా, సండర్లో మంచి సిట్టింగ్ అన్నట్టు, శాంతి రూపంలో ఎంత డిఫరెంట్, ఎంత అల్టిమేట్ ఉందనేది. అంతేకాకుండా ఇంకా మనకు ఐస్ వర్క్ ఈ ఐస్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. ఇవన్నీ కంప్లీట్ అయినాక ఆల్మోస్ట్ నేను మళ్ళీ మీకు అయితే అప్డేట్ ఇస్తాను అన్నట్టు. అంతేకాకుండా ఇక్కడ మీకు ఒక విషయం ఏంటంటే ఇంకా కూడా మనకు కలరింగ్ కానీ అమ్మవార్లు ఉన్నాయి, అంటే కలరింగ్ చేస్తారన్నట్టు. చూస్తారు కదా, మొత్తం వచ్చేసి మనకైతే కలరింగ్ అవుతుంది. కలరింగ్ అయినాక ట్రాన్స్పోర్టింగ్ వీడియోతో మేము ముంగట కంపల్సరీ అయితే మన శిల్పకళార్ట్స్ అప్డేట్ అయితే చూసిరు కదా. ఈ వీడియో ఎట్లా అనిపించిందని ఫాస్ట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సరే ఉంటాం మళ్ళీ రైట్స్.